తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 10వ రోజు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని భావిద్దాం. నోత్తు సువర్గుం పుగుగిన్రవమ్మనాయ్ మాత్తముంతారారో వాసల్ తిరవాదార్ నా తత్తుజాయి ముడి నారాయణన్ நம்மாள் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழிந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தாம் தந்தானும் ஆத்தவனந்தலுடையாய் అరుంగళమే తేత్తమాయ్ వందు తిరవేలో రెంబావాయ్. ఈరోజు జ్ఞాని చాలా విలక్షణమైనటువంటి జ్ఞాని. అలాంటి గోపిక నిద్ర లేపుతున్నారు ఈ 10వ పాసురంలో. ఏమిటి ఈ జ్ఞాని గొప్పతనం అంటే అరుంగళమే, అరుదైన ఒక ఆభరణమా అని పిలుస్తారు ఈ గోపికని. ఇవి చాలా విలక్షణమైందనమాట. ఈ ఆభరణం, ఈ గోపిక లేకపోతే కృష్ణుడు ఏదో వెలితి ఫీల్ అవుతాడట. అట్లాంటి గోపిక. ఎంత గొప్ప గోపిక అంటే నోత్తు సువర్గుం పుగుగిన్రవమ్మనాయ్. మిగతా వాళ్ళంతా నోము నోచుకోవాలని ఇంకా ప్రిపరేషన్లో ఉన్నారు. ఈవిడిని చూస్తే ఎట్లా ఉందంటే నోము నోచుకొని ఆ ఫలితం కూడా అనుభవించి స్వర్గంలో ప్రవేశించి ఆనందానుభవం చేస్తున్న యోగిలా ఉందిట. నోత్తు సువర్గుం పుగుగిన్రవమ్మనాయ్. నోము నోచుకొని స్వర్గ ప్రవేశం చేసి ఆనందించే అంతటి యోగశక్తి కలిగిన అమ్మనాయ్ మాత్తముంతారారో వాసల్ తిరవాదార్. తలుపు తెరవకపోతే తెరవకపోయావు, ఒక మాట అయినా మాట్లాడచ్చు కదా అంటున్నారు అన్నమాట. జ్ఞాని యొక్క మాటే రక్షకం అవుతుంది. జ్ఞాని ప్రత్యేకించి కనిపించి ఏవేవో చేయక్కర్లా, ఒక పలుకు పలికితే ఆ పలుకు కూడా మార్గదర్శనం అవుతుంది. మాత్తముంతారారో వాసల్ తిరవాదార్ అంటే లోపల గోపిక ఏంటి మీరేం చూసి ఇవన్నీ మాట్లాడతారు అన్నట్టుగా ఆవిడ అందేమో. నా తత్తుజాయముడి నారాయణన్నమ్మాళ్. తులసి ముడులు చుట్టిన కిరీటము కలిగినవాడు, తులసి ముడుల కిరీటపు పరిమళం కలిగినటువంటి నారాయణుడు నీ లోపల ఉన్నాడని మాకు తెలుస్తుంది. ఆ తులసి వాసన బయటకు వస్తుంది. నమ్మాళ్ ఎంత గొప్పవాడైనా. పోత్తప్పరైతరుం పుణ్యనాళ్. మాకు మాట ఇచ్చాడు పర ఇస్తానని ఆ మహానుభావుడు ఒకనాడు పండొరు నాళ్ కూత్తత్తిన్ వాయ్ వీழிంద కుంభకర్ణనం. ఒకసారి కుంభకర్ణుడు నీతో పందెం పెట్టినట్టున్నాడు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎవరికొన్న ఐశ్వర్యం వాళ్ళు ఇస్తారు కదా. కుంభకర్ణుడికి నిద్ర ఎక్కువ కదా. కుంభకర్ణుడు పందెం పెట్టి పందెంలో ఆయన ఓడించినట్టున్నావు, ఆయన నిద్రంతా నీకు ఇచ్చినట్టున్నాడు. ఆ నిద్రంతా నీకు వచ్చిందా అమ్మా అంటూ పైకి కుంభకర్ణుణ్ణి ఓడించి గెలిచిన నిద్ర కలదానా, అధిక నిద్ర కలిగిన దానా కుంభకర్ణం. తోత్తుం ఉనక్కే పెరుంతుయిల్ తాం తందాను అంటూ ఆత్తవనందలుడయాయ్ అరుంగళమే. అరుదైన ఆభరణం గలదానా, అధికమైన నిద్రమత్తు కలదానా. తేత్తమాయి వందు తిరవు ఏలో రెంబావాయ్. వచ్చి తలుపు తెరవ్వమ్మా అని పిలిచారనమాట. ఈరోజు జ్ఞాని చాలా గొప్ప నిష్ఠ కలిగినటువంటి జ్ఞాని అనమాట. ఈ జ్ఞానికి కుంభకర్ణుడితో అంటే కుంభకర్ణం అని పైకి ఒక అర్థం, కుంభము నుండి పుట్టినవాడని మరొక అర్థం. కుంభం అంటే కుండ, కుండ నుంచి పుట్టినవాడు అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి జ్ఞానాన్ని మించిన జ్ఞానం కలదానా. ఆయన జ్ఞానమంతా నీకు ఇచ్చేసినట్టున్నాడే. ఆ అగస్త్య మహర్షికి 3 గొప్పతనాలు చెబుతుంది శాస్త్రం, మనకి చరిత్ర. ఏంటి ఆయన 3 గొప్పతనాలు అంటే ఆయన వింధ్య పర్వతాన్ని వంచాడట, మొత్తం సముద్రాన్ని 3 గుక్కల్లో తాగేసేట, వాతాపి ఎల్వలుడు అనేటువంటి రాక్షసుల్ని జీర్ణం చేసేసాడు, సంహరించాడు. ఈ 3 గొప్పతనాలు. రెండవది సముద్రం మొత్తాన్ని 3 గుక్కల్లో అచ్యుత అనంత గోవిందాన్ని తాగేశాడు ఆ మహానుభావుడు. సముద్రం అంటే శాస్త్రం, అంటే వేదం, అనంతమైన వేద సాగరాన్ని మొత్తం చులకీకృతం చేసినటువంటి మహనీయులు ఈ గోపికలు, ఈ ఆళ్వారులు, ఈ జ్ఞానులంతా. నువ్వు ఒక్కసారి లేచి వచ్చి అధికమైన నిద్ర మత్తు కలదాన ఆత్తవనందలుడయాయ్ అరుంగళమే. విలక్షణమైన ఆభరణమా నీ వచ్చి మాతో చేరు. నారాయణుడు అంటే అంతటా బయట ఉంటాడు, తలుపులు అడ్డుకోలేవు కదా అతడిని. అందుకని ఆయన లోపలికి వచ్చి నీతో నువ్వు నారాయణ అనుభవంలో ఉన్నావని మాకు తెలుస్తుంది. నిన్ను చూస్తుంటే నోము నువ్వు పూర్తి చేసేసి నోము ఫలితాన్ని స్వర్గాన్ని అనుభవిస్తున్నట్టుగా యత్స్త్వయా స్వర్గ ఏదో
వినా నరక అంటుంది సీతమ్మ. రామా, నీతో ఉంటే అదే స్వర్గం, నువ్వు లేకపోతే అదే నరకం. అడవి నరకం కాదు నాకు, అయోధ్య స్వర్గం కాదు నాకు, నువ్వెక్కడుంటే అది స్వర్గం, నువ్వు ఎక్కడ లేకపోతే అది అయోధ్య అయినా అసలు స్వర్గమైన నరకమే అని చెప్పింది. ఇది జీవుడు ఎప్పటికీ భగవంతుడితో కలిసి ఉండటమే స్వర్గం. ఈ భగవద్ ఉపాసన సమ్మిశ్రితమైనటువంటి ఈ గోపిక దశ స్వర్గానుభవం చేస్తూ వ్రతకామనని పూర్తి చేసినటువంటి గోపిక వలె ఉంది. కనుక నారాయణ సంశ్లేష నిరంతర సన్ముక్త మానస్కురాలవైన నీ తేజస్సుని, నీ అనుభవాన్ని మాకు అందించు తల్లి, బయటికి రా అంటూ ప్రార్థన చేశారు. ఈ గోపిక బయటికి వచ్చి అరుదైన ఆభరణమైన ఈ గోపిక వీళ్ళ నిద్ర వీరితో పాటు చేరిందనమాట. ఈరోజు గోపిక ద్వారా మన గోదాదేవి గోపిక నమ్మాళ్వార్ అనే ఒక మహానుభావుణ్ణి, ఎంత చెప్పినా తరగనంత అప్రాకృత వైభవ సంపన్నుడైన మహనీయుడు ఈ నమ్మాళ్వార్. వీరిని శఠారి, శఠగోపసూరులు, వకుళభూషణ నాయకి, ఇలా అద్భుతమైన నామాలతో ఈ మహాత్ముడిని కీర్తిస్తారు. శ్రీకృష్ణ తృష్ణా తత్వం అని పేరు ఈ మహాత్ముడికి. కృష్ణుణ్ణి చూడాలనే కోరికకు ఒక పేరు పెడితే, అది ముద్ద కడితే అది ఈ నమ్మాళ్వార్ అని పిలిచేవారు. అట్లాంటి మహానుభావుడైన శాస్త్ర సారమంతా ఆయన దగ్గర ఉందండి. 1000 గానములు 1000 పాటలు పాడారు భగవంతుడి మీద. నమ్మాళ్వార్ తిరువాయుమొഴി అంటారన్నమాట. అద్భుతమైనటువంటి ద్రావిడ ప్రబంధానికి, ద్రావిడ వేదానికి సహస్ర శాఖా సమన్వితమైన సామవేదం లాంటిదని చెబుతారు. నమ్మాళ్వార్లు పాడినటువంటి తిరువాయుమొഴിని అంత గొప్పటి ప్రబంధాలు అనుగ్రహించాడు. ఆ మహానుభావుడు పుట్టినప్పటి నుండి ఏం స్వీకరించలేదండి. అన్నము, నీళ్లు, పాలు ఏమీ తాగల. కేవలం గాలిని భోంచేస్తూ భగవన్నామంతోనే శరీరాన్ని వృద్ధి చెందించుకున్న మహానుభావుడు. కలియుగంలో సుఖమహర్షి అంటారు ఆ మహాత్ముని. సుఖమహర్షి మీద ఎట్లా అయితే ప్రకృతి సంబంధం పనిచేయలేదు, ఈ మహాత్ముడి మీద కూడా ప్రకృతి సంబంధం పనిచేయాలి. అలాంటి జ్ఞాని. భాగవతంలో కూడా చెప్తారండి, తపో జ్ఞాన సమాధిభి సహస్రేషు నరాణం క్షీణకర్మణే ఏకః కృష్ణభక్తి ప్రజాయతే. తపస్సు, జ్ఞానం, సమాధి, యోగం, అనుష్ఠానం ఇట్లాంటి జన్మలు ఎన్నో పొందితే క్షీణకర్మ, వాడికి అప్పటికి కానీ అన్ని కర్మలు క్షీణిస్తే ఏకః ఒకానొక్కడికి ఒక్కసారి కృష్ణ భక్తి ప్రజాయతే, కృష్ణుడి యందు భక్తి, ప్రకృష్టమైన భక్తి పుడుతుంది, ఉత్తమోత్తమైన భక్తి పుడుతుంది. అప్పుడు కానీ వాడు కృష్ణ భక్తి నిష్ఠుడు కాలేడు అని చెప్పారు. అంత విశిష్టమైన కృష్ణ భక్తి అంత తేలికగా రాదు. భగవంతుడు సాక్షాత్కరించి ఆయన మా ఆళ్వార్ అని పిలిచాడు. అందుకే ఆయన చూస్తేనే వ్రతం పూర్తయి భగవద్ అనుభూతిలో ఉన్నట్టు. ఆయన తమిళనాడులోని ఆళ్వార్ తిరునగరి అనే ప్రదేశంలో ఓ చింత చెట్టు తొర్రలో పెరిగాడు. చిన్న బాబు పుట్టాడు, మాట లేదు, పలుకు లేదు, ఉలుకు లేదు. పాపం ప్రాణం లేదేమో అని బాధపడ్డ వాళ్ళ తల్లిదండ్రులు, భగవంతుడా నిన్ను ప్రార్థిస్తే ఎట్లాంటి పిల్లాడిని ఇస్తావా, నువ్వే ఉంచుకో అంటూ కోపంతో ఆ బాబు మృత పిండమేమో అని భావించి ఆ చింత చెట్టు త్వరలో విడిచి వెళ్ళారు. ఆయన అట్లాగే లోపల పెరిగాడండి. 16 ఏళ్ల వయసు వచ్చిన దాకా అసలు ఆ అబ్బాయి బతికి ఉన్నాడని ఎవరికి తెలియదు. కానీ రాత్రిపూట ఆ చింత చెట్టు త్వరలోంచి ఒక తేజస్సు బయటకు వస్తుంది, ఆ కాంతి రాత్రిపూట కనిపిస్తోంది. అది గమనించి ఒక మహానుభావుడు దాని దిక్కుగా ప్రయాణించి అక్కడికి చేరితే మధుర కవి అనే ఒక మహాత్ముడికి, ఆళ్వారికి ఈ మహనీయుడు సాక్షాత్కరించాడు. అద్భుతమైన జ్ఞానం, 1000 గానాలు. ఆయన ఆ చింత చెట్టు త్వరలో ఉండి తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి వారు ఎలా ఉన్నారో వర్ణించాడండి. అక్కడి నుంచి రాలేదు ఆయన. 16 ఏళ్ల పాటు ఆ త్వరలోని యోగ భక్తిలో ఉన్న మహాత్ముడు అక్కడికే పెరుమాళ్ళందరూ వెళ్ళి సాక్షాత్కరిస్తే తిరుమల స్వామి ఏ దిక్కు చూస్తున్నాడు, కట్టి వరద హస్తాలతో ఎలా ఉన్నాడు, ఆ మొత్తం వర్ణిస్తూ అద్భుతంగా పెద్ద లోకములను మింగిన నోరు కలవాడా అంటూ వెంకటేశ్వర స్వామి మీద అద్భుతమైనటువంటి దశకములను, గానములను చేశారు. అట్లాగే దివ్య దేశాల నుండి పెరుమాళ్ళందరూ ఆయనకు సాక్షాత్కరించాడు. ఎక్కడెక్కడ పెరుమాళ్ళ పేర్లతో, ఆయన రూపాలతో, ఆ దివ్య విమానములతో సహా ఆ క్షేత్రాలని ఆ మహాత్ముడు యోగ సమాధిలో సాక్షాత్కరించుకొని అక్కడి నుంచే వర్ణించాడండి ఆ మహాత్ముడు. అసలు మనకి భూమండలంలో అలాంటి ఆయన పేరు మళ్ళీ నమ్మాళ్వార్ పేరు పలికాక ఇంకొక పేరు పక్కన పలకటానికి చేయి ముడవదు, అనామిక అవుతుంది. లెక్కలు పెట్టేటప్పుడు ఒకటి నమ్మాళ్వార్ చేయి ముడిచాము, రెండవ వేలుకి సంస్కృతంలో ఒక పేరుంది అనామిక, దీనికి ఇంకా పేరు లేదని అర్థం అండి. ఆ మాటకి అనామిక, ఇంకా వేరే పేరు లేదని. నమ్మాళ్వార్ తర్వాత ఇంకెవరున్నారయ్యా కలియుగంలో అలాంటి గొప్ప భక్తి కలిగిన వాళ్ళంటే చెప్పడానికి వేరే పేరు లేదని చెప్పారు. అంతటి మహాత్ముడు ఆ నమ్మాళ్వార్. భగవంతుడు సాక్షాత్కరించి ఆయనకి, ఇదిగో నీకు నా పాదాలకి తేడా లేదు కాబట్టి నీకు నా పాదాలకి గుర్తుగా ఆలయాల్లో తలలపైన ఒక శఠారి పెడతారని ఒక వరం ఇచ్చాడు. అందుకే శఠారి అనేది మనకి విష్ణాలయాలకి వెళితే ఆ విష్ణాలయాలలో శఠారి పెడతారు. ఆ శఠారి పైన పాదాలు ఉంటాయి, అవి భగవంతుడి పాదాలు. అట్లాగే నమ్మాళ్వారికి ప్రతీకలు. శఠారి హస్త ముద్రిక హఠాత్ కరోతు మే తమహ అంటారు.
ఒకసారి ఆ ముద్రిక మన మీద తగిలితే విలాస విక్రాంత పరావరాలయం నమస్య దార్తి క్షపణే కృతక్షణం ధనం మదీయం తమ పాద పంకజం కదాను సాక్షాత్కర వాణిచక్షుషా అని మహాత్ములు పరవశించారనమాట. స్వామి విలాస విక్రాంత పరావరాలయం, ఈ పాదాలు ఎంత గొప్పవంటే ఒక విలాసంతో అద్భుతంగా ముల్లోకాలని కొలిచినవి, సీమారహితమైన స్థాయికి చేరినటువంటి పాదాలవి. నాకు ధనం తవ పాద పంకజం, వాటిని ఎప్పుడు చూడగలను అని నిరంతరం మహాత్ములు సంశ్లేషించి ఆశ్లేషించి విశ్లేషించేటువంటి అద్భుతమైన ఆ పాదార విందాలను ధరించిన ఆ శఠారి ఎవరికి తగులుతుందో వాళ్ళకు కూడా శఠమని వాయువు పనిచేయదు. వాళ్ళు అద్భుతంగా భగవత్ చైతన్యంలో సమ్మిశ్రుతులు అవుతారని చెప్పేటువంటి ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పాద గుర్తులు ఇవేవో భలే ఉన్నాయని అన్ని గుళ్ళలో అందరూ పెట్టేశారు వాటిని. కానీ అది విష్ణుమూర్తి నమ్మాళ్ళవార్లకి ఇచ్చిన వరం. అది విష్ణు ఆలయాల్లో ప్రత్యేకం. ఆ శఠారి శఠకోపులు అనేటువంటి శఠాన్ని కోపించినవాడు, శఠానికి శత్రువైనవాడు. ఈ శఠం అంటే మనల్ని కమ్మే మాయని తరిమి కొట్టిన మహాత్ముడు ఈ నమ్మాళ్ళవారు. ఆ ఆళ్వార్లని అంతటి జ్ఞాననిష్ట సకల వేదసారం నిండినటువంటి వారాయన, కోరికల్ని రుచి వాసనలతో జయించిన వారాయన, అహంకారం అనేటువంటి వింధ్య పర్వతాన్ని వంచినటువంటి వాడాయన, చోళకీకృత విష్ణు భక్తి సాగరుడాయన. ఆ మహానుభావుణ్ణి ఈ పాసురం ద్వారా నిద్రలేపి అమ్మ ముందుకు సాగుతుంది. క్రమంగా 11వ పాసురంలోకి అవగహిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.